దయచేసి హిందూ సోదరులు తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఎవరు హిందువులు అనే నిర్ధారణ జరగలేదు. ఆయా మత గ్రంథాల్లో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు వీళ్ళు మాత్రమే హిందువులని రాసుకున్నారు. ఒకరు చదువు, ఒకరు పరిపాలన, ఒకరు సంపద అనుకున్నారు. మిగతా వాళ్ళు శూద్రులని రాశారు. శూద్రులు అంటే తక్కువ జాతి వాళ్ళు. ఎవరి శూద్రులు? రెడ్డి వాళ్ళు, వెలమ వాళ్ళు, కమ్మ వాళ్ళు, కాపు వాళ్ళు, బలిజ వాళ్ళు, ముదిరాజులు, మున్నూరు కాపులు, యాదవులు, పద్మశాలీలు, కమ్మరి కుమ్మరి, సాకలి మంగరి, వడ్డరి అందరు శూద్రులే. ఈ శూద్రులు మేము హిందువులో మనం ఎట్లా ఫీల్ అవుతారు? కారు. రెండోది ఐదవ వర్ణమైనటువంటి పంచములు అంటరాని వారు. అంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీలు అనుకుంటున్నాం కదా, వాళ్ళు పంచములు, వాళ్ళు హిందువులు కాదని చాలా గ్రంథాలలో డిక్లేర్ చేసిళ్ళు. మా హిందువులను మీరు తాకరాదు అని అన్నారు, అంటరాదు, ముట్టరాదు, మీరు నీచులు అన్నారు. మరి ఈ పంచవులకు ఈ హిందూ ధర్మంలో వాళ్ళకి ఏమున్నది? ఇందులో భాగం అని ఎక్కడున్నది? నీకేమి ఎనుక నువ్వు నా మతంలో ఉండాలి. ఇక భూమి వీళ్ళ చేతిలో ఉంటుంది, అధికారం వీళ్ళ చేతిలో ఉంటుంది, సంపద వీళ్ళ చేతిలో ఉంటుంది, గుడి వీళ్ళ చేతిలో ఉంటుంది. మీకు ఏమి ఇవ్వము, మీరు బట్టలు కూడా సరిగా కట్టుకోకూడదు, మీకు సంపద ఉండదు, చదువు ఉండకూడదు, ఏది ఉండకూడదు, కానీ మీరు మా వాళ్ళే. ఇదేమి న్యాయం? వీళ్ళ సంగతి పక్కకు పెట్టు. మరి 6వ నంబర్లో ఉన్నటువంటి ట్రైబ్స్ పరిస్థితి ఏంది? వాళ్ళకి ఈ ధర్మ గ్రంథాల్లో వాళ్ళకి ఏ స్థానం ఉన్నది? ఇప్పుడు వీళ్ళు ముగ్గురే కదా వేదాలను చదివే వాళ్ళు, అగ్రహారాల్లో చదువు నేర్చుకున్న వాళ్ళు, వేద పఠనం చేసిన వాళ్ళు. వీళ్ళే కదా సంస్కృతం నేర్చుకుని సంస్కృతంలో పూజలు చేసి. వీళ్ళకి ఏం సంబంధం అసలు? ఆ కోయా, గోండు, లంబాడి, యానాది వాళ్ళకి, ఎరుకల వాళ్ళకి, ఎస్టీ సోదరులకి ఈ గ్రంథాలతో ఎక్కడన్నా సంబంధం ఉందా? ఈ భాషతో వాళ్ళ దేవుళ్ళు ఎరుకల భాషలోనే పూజించుకుంటారు, లంబాడి భాషలోనే పూజించుకుంటారు. అందుకే వాళ్ళు ఈరోజు సేవలాలను పెట్టుకున్నారు. అందుకే వాళ్ళు ఈరోజు సమ్మక్క సారక్కను పెట్టుకున్నారు, రకరకాల వనదేవతలను పెట్టుకున్నారు, చెట్టును పుట్టును వాళ్ళు పూజించుకుంటున్నారు. వీళ్ళకి ఎక్కడైనా పొత్తుందా? బట్ట కట్టుకోవడంలో కానీ, పెళ్లి చేసుకోవడంలో కానీ, చావు ప్రక్రియలో కానీ, పుట్టిన వేడుకలలో కానీ, పంట పండినప్పుడు వాళ్ళు జరుపుకునే ఉత్సవాల్లో కానీ దానికి ఏమైనా సారూప్యత ఉందా? లేదు. కాబట్టి వాళ్ళు సపరేటు. అయితే ఇప్పుడు ఇక్కడ బాధ ఏంటంటే అందరూ నా చేతిలోనే ఉండాలి, నా కిందనే ఉండాలి, మేము వేరు అనే భావన, ఈ ఐడెంటిటీ క్రైసిస్ వస్తుంది. ఇది మంచిది కాదు. మనలో ఉన్న గొప్పతనాన్ని గొప్పగా చాటితే ప్రపంచంలో 800 కోట్ల జనాభా ఉన్నారు కదా, ఇక్కడున్న 5-10% మందిని నువ్వు పండి పిప్పి చేసి మావోలు మదాలు ఉండు అని అంటున్నావు కదా. 800 కోట్ల మందిని నీ దగ్గరికి మార్చుకోవడానికి నీ దగ్గర ఉన్న మెకానిజం ఏమిటి? నీకరున్న ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏమిటి? ఇంతకాలం పోవడానికి, ఇతర మతాలకు పోవడానికి కారణం ఏంటో ఎప్పుడైనా విశ్లేషించుకున్నావా? ఈ దేశాన్ని 15 ఏళ్ళుగా నువ్వు పాలిస్తున్నావు, లేదా మొదటి నుంచి బ్రాహ్మణులే పాలిస్తున్నారు కదా. నెహ్రూ కాశ్మీరీ పండిటే కదా, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ కూడా వాళ్ళే కదా. పాలించిన వాళ్ళందరూ ఒకరిద్దరు మినహా అందరూ బ్రాహ్మణులే పరిపాలించారు. ప్రధానులే మీరున్నారు కదా, జడ్జిలే మీరున్నారు కదా, గవర్నర్లే మీరున్నారు కదా. మరి ఏమి ఈ వ్యవస్థని, ఈ సమాజాన్ని మీరెందుకు అసమర్థ పాలకులుగా మిగిలిపోయారు? పోనీ ఇంకెన్ని సంవత్సరాలు మీకు పరిపాలించే అధికారం ఇస్తే ఇక్కడి ప్రజలు నిండు నూరేళ్లు బతకడానికి కావాల్సినటువంటి ఒక జీవన ప్రమాణాన్ని పెంపొందిస్తారు? వాటికి ఆన్సర్ లేదు. ఇది ఎందుకు అభివృద్ధికి చెందిన దేశంగా ఎందుకు మారట్లేదు? అందరం హిందువులమే అందాం. ముస్లిం సోదరులని వెంటనే ఆ దేశాలతో మాట్లాడి ఆడ కొంత స్థలం కొని వీళ్ళని పంపించేద్దాం, క్రైస్తవులను పంపించేద్దాం. మరి అమెరికాలో స్థిరపడ్డ మన బ్రాహ్మణ సోదరులను కూడా వెనకకు వెళ్దామా? వైశ్యులను కూడా వెనకకు వెళ్దామా? కమ్మలు, కాపులు, ఆంధ్రాలో ప్రతి ఇంటి నుంచి ఎస్సీలు కూడా అమెరికాకు సెటిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. కెనడాకు వెళ్ళిన వాళ్ళు, ఆస్ట్రేలియాకు, వేరే దేశాల్లో ఉన్న వాళ్ళందరినీ పంపించేయమన్నా. దుబాయ్ అయితే పొట్ట చేత పట్టుకొని మా వలస కార్మికులు పోయి బతుకుతున్నారు. వాళ్ళని కూడా ఇంకా తెప్పించుకుందామా? లేకపోతే మొత్తం హిందూ దేశం చేసిన తర్వాత ఏంటి? ఆ నమ్మకాన్ని కలిగి రాదు. సరే ఒక అనుకుందాం. ఏమి రాముడు రాజ్యం అంటారు, సంతోషం. మీ రాముడికో దండం, మీకో దండం. నేను రాముడి గురించి తప్పుగా మాట్లాడి వివాదాలు తెచ్చుకోవాలనుకోవట్లేదు. 11,000 సంవత్సరాలు రాముడు పాలించి ఏ వ్యవస్థను నిర్మించాడు? వాళ్ళ నాన్న 60,000 సంవత్సరాలు పాలించి ఏ వ్యవస్థను నిర్మించాడు? 71,000 సంవత్సరాలు పాలించిన రాముడు, వాళ్ళ తండ్రి గారు ఈ దేశాన్ని ఏ స్థాయిలో నిలబెట్టారు? ఈ అస్పృశ్యత, అంటరానితనం పోగొట్టడానికి మనం ఏం చేసినాం? మహిళలకు అసలు చదువే లేకుండా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలేలు కదా మొదటగా చదువు కోసం విప్లవం తీసుకొచ్చింది. ఏం చేసినాం? వైద్య రంగం ఎవరి చేతిలో పెట్టినాం? ఆర్థిక రంగం ఎవరి చేతిలో పెట్టినాం? పాలన రంగం ఎవరి చేతిలో పెట్టినాం? వేటికి సమాధానాలు ఉండవు. ఏమనంటే అగో పాకిస్తాన్ వాడని వాడిని బూచిగా చూపిస్తాం, ఇగో బంగ్లాదేశ్ వాళ్ళు అని చెప్తాం, రోహింగ్యాలు అని అంటాం. ఏమి రోహింగ్యాలను ఎవడు పిలిచాడు? నువ్వు నేను పిలిచి లోపలికి రమ్మన్నామా? శత్రువుని ఎవడైనా ప్రేమిస్తాడా? మరి శత్రువుని అంతమొందించే అధికారం నీ చేతిలోనే ఉంది కదా. దానికోసం ఏం చేస్తున్నావు? పీక్ స్టేజ్కి వెళ్ళిపోయి ప్రజలని కేవలం మతం గురించి ఆలోచించండి, అభివృద్ధి గురించి ఆలోచించకండి, భవిష్యత్తు గురించి ఆలోచించకండి, మానవత్వంతో ఆలోచించకండి అని
సంకుచిత భావాలు నూరిపోస్తున్నారు బ్రదర్. ఇది చాలా సిగ్గుచేటు. అంటే ఏం చెప్తారంటే ఇప్పుడు దేశంలో ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఎన్ని గొడవలు అవుతున్నాయి. ప్రధానంగా ఆదివాసీ సమస్య చాలా పెద్ద ఎత్తున ఉంది. ప్రతి ఒక్క రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ. కానీ దేశంలో సమాజం ఎక్కడ కూడా మాట్లాడట్లేదు. ఈ ఆలోచించే పరిస్థితులు కూడా అంటే ఎటు పోతుంది అనుకోవచ్చు మన భారతదేశం ఏమైతుంది? ఇదంతా నాకు తెలిసి కొన్ని చైతన్యవంతులైనటువంటి ప్రజల వైఫల్యమే. బుద్ధిజీవులు నోరు మెదపకపోవడము, న్యాయవాదులు చట్టాన్ని చదివారు కదా, వాళ్ళకొక రక్షణ వ్యవస్థ ఉంది కదా, న్యాయవాదులు కదా ముందుండాలి. ఆ రోజు స్వాతంత్ర పోరాటంలో ముందున్నది న్యాయవాదులే కదా. న్యాయవాదులు, న్యాయవాద సంఘాలు అన్యాయం జరిగినప్పుడు బయటికి వచ్చి సామాజిక బాధ్యతను నిర్వర్తించాలి. ఉపాధ్యాయులు, రేపటి తరాన్ని తీర్చిదిద్దేటువంటి ఉపాధ్యాయులంతా వాళ్ళకు ఎంతో కొంత వెసులుబాటు ఉంటుంది. సమాజంలో ఒక యాక్సెప్టెన్సీ ఉంటుంది, గౌరవం ఉంటుంది. తమ చేతిలో విద్యార్థులు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు. ఆ గ్రామ ఉపాధ్యాయులు వాళ్ళకు పూజ్యనీయులు. వాళ్ళు భవిష్యత్తుని ముందే పసిగట్టి ఈ కుట్రలని కుతంత్రాలని వెళ్ళి చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళు వాళ్ళ పాఠశాలకి దగ్గరగా ఉండకుండా జిల్లా కేంద్రానికి వెళ్ళిపోయి వాళ్ళ శాలరీ మొత్తాన్ని ఈఎంఐల రూపంలో భవనాలు కట్టుకొని, కార్లు తీసేసుకొని, కంఫర్ట్ జోన్కి వెళ్ళిపోయి గంటలు గంటలు ప్రయాణాలు చేస్తూ శాలరీ అంతా ఈఎంఐలో కట్టుకుంటూ వాళ్ళ ఇద్దరు పిల్లల భవిష్యత్తు కోసం చాలా తపన పడుతూ కొద్ది మేరకు మంచి ఉపాధ్యాయులు పిల్లలకి నిబద్ధతతో పనిచేస్తున్నా వాళ్ళు బిజీ అయిపోయారు, లిమిటెడ్ అయిపోయారు. ఉపాధ్యాయ సంఘాలు ఒకటి రెండు అరాకొర సంఘాలే గొంతు వినిపిస్తున్నాయి. అలాగే ఒకప్పుడు పబ్లిక్ సెక్టార్లో కార్మిక వర్గం ఉండేది. అప్పుడు ఎర్రజెండా అన్నలు ప్రతి సమస్య మీద కరపత్రాలు తీసేవాళ్ళు, రౌండ్ టేబుల్ పెట్టేవాళ్ళు, ధర్నాలు రాస్తారోకలు చేసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు కూడా ఎక్కడో వినిపించాల్సినంత గొంతు వినిపించట్లేదు, లేదా గొంతు వినిపిస్తున్న సంఘాల వెనకాల జనం ఆకర్షితులై కలిసి రావట్లేదు. ఇది చాలా ప్రమాదకరం. ఫైనల్గా ఎప్పుడైనా ఇలా జరుగుతుందంటే మూఢనమ్మకాల నిర్మూలన సంస్థ మీది. సో పెట్టిరు నడుస్తుంది. సో ఏ విధంగా ఉంది కార్యాచరణ, ఏ విధంగా పోతుంది అంటే ఈ సమాజం యాక్సెప్ట్ చేస్తుందంటారా? బాగా యాక్సెప్ట్ చేస్తుంది. మేము గతంలో నాస్తిక పేరుతో నాస్తిక సంఘాన్ని నిర్మించాము. అవును. అప్పుడు కూడా మేము ఎక్కడ వెనక్కి తగ్గలేదు. ఒక్కొక్కరిని సమీకరించి వేలాది మందితో సభలు సమావేశాలు జరిపి ఒక యాక్సెప్టెన్స్ తీసుకొచ్చాం. ఒక పేరు, గుర్తింపు, గౌరవం తీసుకొచ్చాము. ఇప్పుడు అందులో జరిగిన చిన్న చిన్న లోటుపాట్ల వల్ల అసలు అన్ని మతాలను కలుపుకొని అన్ని మతాల్లో ఉన్న మూఢనమ్మకాలు పోగొట్టాలని చెప్పి కొత్తగా నేను మా మిస్సెస్ సంఘాన్ని స్థాపించాము. మేము నాస్తికులమే, మేము దేవుళ్ళని నమ్మని వాళ్ళమే క్లియర్గా. కానీ మూఢనమ్మకాల మీద పనిచేస్తున్నప్పుడు అందరూ కలిసి వస్తున్నారు. అంటే ఒక డౌట్, మీరు నాస్తికులం దేవుని నమ్మని వాళ్ళం అని అంటారు. కానీ దేవుని నమ్మే వాళ్ళు నువ్వు నమ్మకపోతే నమ్మకు, కానీ దేవుని పైన దుష్ప్రచారం దేవుని పైన ప్రశ్నించడానికి నువ్వెవరు అని చెప్పేసి అడుగుతున్నారు కదా, అలాంటి అది వాళ్ళకి అవగాహన లేక వాళ్ళ గ్రంథాల్లోనే చారువాకులు, లోకాయుతులు ప్రశ్నించారు, ఎదిరించారు. ఆ చరిత్ర వాళ్ళ చరిత్రలో భాగంగా ఉంది. ఒకసారి మీరు వెళ్ళి ఆలోచిస్తే తెలుస్తుంది.